అంటే పెన్ డ్రైవ్ దొంగతనం చేయడం కోసం పిన్ని వాళ్ళు ఇంత ప్లాన్ చేశారా? వాళ్ళ మొహాలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వాళ్ళ సంగతి ఇప్పుడే తెలుస్తాను. ఆగండి అన్నా, ఆగండి. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. సాక్ష్యాన్ని తీసుకెళ్లి మీనం చేతిలో పెట్టాలనుకోవడం తప్పే కదా కేదార్? అది తప్పే వదినా, కానీ దాని వెనకాలన్న కారణం భయం. మీనన్ అందరి ప్రాణాలు ఎక్కడ తీసేస్తాడో అన్న భయంతోని వాళ్ళు ఇదంతా చేశారే తప్ప ఈ వీడియో నమ్ముకుని డబ్బులు సంపాదిద్దామనైతే అనుకోలేదు. ఇదంతా భయంతో చేశారు తప్ప ఆశతో కాదక్క. వాళ్ళకి తెలిసినంత వరకు పెన్ డ్రైవ్ వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళని అలాగే అనుకోనివ్వండి. మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. ఇక ఇంత తెలిసాక వాళ్లతో డిస్కషన్ పెట్టి కూడా వేస్టే. అవును, మీరు అన్నయ్య లేట్ చేయకుండా ఫస్ట్ ఛానల్కి వెళ్ళండి వదినా. తీసుకోండి. ఏమున్నా వచ్చాక మాట్లాడుకోవచ్చాక, ముందు మీరు వెళ్ళండి. అవును, ఇంతకీ నిషిక తీసుకెళ్లిన పెన్ డ్రైవ్ లో ఏముంది? ఇదిగో. ఆ పెద్దిరెడ్డి ఇది మొదలు పెద్ద వదిన గారు. పాటొస్తుంది ఏంటి? ఇంకా అర్థం కాలేదు నిషి. ఆ జగదాత్రి వాళ్ళు మనకంటే ముందే ఆలోచించి పెన్ డ్రైవ్ ని మార్చేశారు. yes. మనం ఇంకా డ్యూటీ ఎక్కాల్సిన టైం వచ్చింది. పద, స్టార్ట్ అవుదాం. నేను కూడా వచ్చేవాడిని కదమ్మా. సీఎం గారి ప్రోటోకాల్ అని ఆఫీస్ అంతా హడావిడి ఉంటుంది బాబాయ్. మీ హెల్త్ బాగాలేదు అసలే. నేను చూసుకుంటాను కదా. సరే అమ్మా, జాగ్రత్త. అలాగే బాబాయ్. పద. శుభమాని బయలుదేరుతుంటే కుళ్ళిపోయిన గుమ్మడికాయ పడిందేంటి? ఏమైనా జరగకూడనిది జరగబోతుందంటావా కౌశికి? నాకెందుకో భయంగా ఉంది. కుళ్ళిపోయింది, కింద పడింది అంతే సురేష్. దానికేమవుతుంది? ఛానల్ చుట్టూ పోలీసులు, లోపల సీఎం సెక్యూరిటీ. ఇంతమందిని దాటుకుని ఏ ప్రమాదము లోపలికి రాదు. ఎందుకైనా మంచిది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండమ్మా. సరే బాబాయ్, పద సురేష్. బయలుదేరండి. ఈ అమ్మి జగదాత్రి తన తెలివితో మా అందరి పానాల మీదకి తీసుకొచ్చుండోది. పెన్ డ్రైవ్ తీసుకోలేకపోయామని ముందు ఆ మీనన్కి ఫోన్ చేసి చెప్పాలా? చెప్పు రెడీ ఫాక్స్, పెన్ డ్రైవ్ ఎక్కడికి వచ్చిస్తావు? ఏంది ఇచ్చేది? కొత్తిమీర కట్ట. ఆ అమ్మి జగదాత్రి పెన్ డ్రైవ్ ని మార్చేసుంటది. నువ్వు జడ్జిని చంపిన వీడియో తీసుకుని ఆ కౌశికి ఛానల్ కి పోతా ఉండదు. ఏంటి మీనంతోనే ఆటాడుతున్నారా? ఫ్యామిలీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. అందరినీ చంపేస్తా. అది నీతోనే మొదలు పెడతా లేడీ ఫాక్స్. యో, మెడకాయ మీద తలకాయ ఉండాదా లేదా నీకు? ఆలోచన లేకుండా ఇటా విషపడే విషయము ఈడిదాకా తీసుకొని వచ్చుండావు. నీకు సాయం చేస్తున్నానని తెలిస్తే నా మొగుడు కూడా నన్ను చంపేస్తాడు. అయినా కూడా సాయం చేయడానికి ప్రయత్నించుండా కదూ. నా కొడుకు కూడా కౌశికి శానా చెప్పి చూసినాడు. ఆ అమ్మి ప్రాణాలు పోయినా కూడా నిజం బయట పెట్టి తీరతనని కూర్చుండాది. అయితే ప్రాణాలు తీసేస్తా.
అప్పుడు ఎలా నిజం చెప్తుందో నేను చూస్తా. ఏంది నువ్వు తీసేది? ఆ అమ్మి ఆ సురేష్ కలిసి ఛానల్కి బయలుదేరిపోయి ఉండారు. ఆడికి ఈ పొద్దు ఎవరొస్తుండారో తెలుసు కదూ. సీఎం ఆ, మళ్ళా సెక్యూరిటీ ఎట్టా ఉంటాదనుకుంటా ఉండావు? నీ నీడను కూడా లోపలికి పోనీరు. నా గురించి నువ్వేం భయపడకు లేడీ ఫాక్స్. ఛానల్ లోపలికి ఎలా వెళ్లాలో నాకు బాగా తెలుసు. నేను అనుకున్న పని పూర్తవ్వాలని, దానికి కౌశిక్కి అడ్డు రాకూడదని ఆ దేవుణ్ణి కోరుకో. లేదంటే మొదట పోయేది కౌశిక్ ప్రాణమే. కౌశిక్ ప్రాణమే. కౌశిక్ ప్రాణమే. యో యో మీరను యో ఎంకన స్వామి, ఈ పొద్దు అమ్మికి రాసి పెట్టినట్టుండాది. అందుకు అంత మొండిగా పోయిండది. ఇప్పుడు ఏం చేయాలనో ఏందో. టీనా, బాయ్. యువరాజ్ వాళ్ళు పెన్ డ్రైవ్ తీసుకుని రాలేకపోయారు. సో ప్లాన్ బికి వెళ్తున్నాం. మనం వెంటనే ఛానల్ మీద అటాక్ చేయబోతున్నాం. బిల్డింగ్ అంతా సెక్యూరిటీ, లోపల సీఎం. కొంచెం అటు ఇటు అయినా ప్రాణాలు పోతాయి కదా బాయ్. సీఎం ముందు కౌశికి ఆ వీడియోని ప్రపంచానికి చూపించినా జరిగేది అదే కదా. రిస్క్ తీసుకోక తప్పదు. ప్లాన్ గుర్తుంది కదా? సరే బాయ్, అందరికీ ఫోన్ చేసి ప్లాన్ బికి వెళ్తున్నావని చెప్పేస్తా. ఎక్కడా ఏ తప్పు జరగకూడదు టీనా. ఇవాళ నాకు వీడియో కావాలి, సీఎం కూడా కావాలి. వెళ్ళందరినీ కార్లో ఉండమని చెప్పు. నేను వస్తున్నా. ఓకే బాయ్. వెళ్ళు. జై హింద్ మ్యామ్. జై హింద్. రమ్య, బిల్డింగ్ అంతా చెక్ చేస్తారా? చేశాం మ్యామ్. లోపలంతా క్లియర్గా ఉంది. లోపలికి వెళ్ళిన ఎంప్లాయీస్, స్టాఫ్ అందరినీ చెక్ చేసే పంపుతున్నాం సార్. ఇప్పటి వరకు సస్పిషియస్గా ఎవరు వెళ్ళలేదు. మీనన్ ఖచ్చితంగా అటాక్ చేస్తాడు రమ్య. రిస్క్ అస్సలు తీసుకోవద్దు. లోపల సీఎం ఉంటారు. మళ్ళీ అంతా ఒకసారి చెక్ చేయండి. ఓకే మ్యామ్. కిరణ్, లెట్స్ గో. ఓకే పదండి. ఓ జేడి, మీరు ఇవాళ ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ లేదు. పొద్దున్నే సాధు సార్ మీరు మీ దగ్గర ఉన్న వీడియోని టెలికాస్ట్ చేస్తున్నట్టు చెప్పారు కౌశికి గారు. మీనన్ అటాక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి అడిషనల్ సెక్యూరిటీ కోసం మమ్మల్ని పంపించారు. థ్యాంక్స్ జేడి. నాకు తెలుసు వీడియో పోలీసులకు ఇవ్వకుండా ఇలా సీఎం గారి ముందు ప్రెజెంట్ చేయడం మీకు నచ్చదని.